స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. గజరాజులు నిన్నటి వరకు పంట పొలాలనే నాశనం చేసేటివి నేడు ఇండ్ల మధ్యలోకి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చిన్న రామాపురం అనేటువంటి గ్రామం వద్ద ఉన్నాం. ఈ గ్రామంలో ఉదయం 4 గంటల ప్రాంతంలో ఇండ్ల మధ్యకి ఏనుగులు వచ్చినటువంటి పరిస్థితి. దాదాపు 9 ఏనుగులు వచ్చాయి. ఒకసారి మనం చూస్తున్నాం, ఏదైతే ఇది మామిడి తోపు. ఈ తోపు గుండా పంట పొలాలని నాశనం చేసుకుంటూ ఈ యొక్క గ్రామంలోకి లోపల మనం ఒకసారి ఆ గ్రామాన్ని కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ తోపు ఏదైతే పంట పొలాల మీదుగా వచ్చి ఈ తోపులోకి వచ్చి ఇటు నుంచిగా కూడా ఈ చిన్నరామాపురం అనేటువంటి పక్కనే ఉన్నటువంటి గ్రామంలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆ ఏనుగులు ఈ యొక్క మార్గం గుండా వెళ్ళినటువంటి అడుగు జాడలు మనం చూడవచ్చు. చాలా స్పష్టంగా కనబడుతుంది. అంతా కూడా చూస్తే ఎంత పెద్ద అడుగు ఉందో ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. అంత పెద్ద వయసు కలిగినటువంటి పెద్ద ఏనుగులు కూడా దాదాపు 9 ఏనుగులు వచ్చాయి. దాంతో బాగా సైజు ఉన్నటువంటి పెద్ద ఏనుగులు 4 ఏనుగులు దాకా ఉన్నాయంటూ కూడా స్థానికులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూడొచ్చు ఏ స్థాయిలో ఎంత అడుగు లోపలికి ఉందో. అంటే ఈ అడుగు చూస్తేనే అర్థమవుతుంది ఎంతటి బలమైనటువంటి గజరాజు మనకు చూస్తేనే అర్థమవుతుందని చెప్పాలి. దాదాపు 9 ఏనుగులు రావడం అనేది గ్రామస్తులంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి. నిన్నటి వరకు పంటలను మాత్రమే నాశనం చేసేది నేడు ఇళ్ల మధ్యలోకి వచ్చేసింది. మేము ఎలా జీవించాలంటూ కూడా వాళ్ళంతా ఒక భయాందోళనకు గురవుతూ ఆవేదన తెలియజేస్తున్నారు. అదే రకంగా పక్క గ్రామం అయినటువంటి మరొక గ్రామంలో కూడా గడిచిన 2 రోజుల క్రితం ఆ గ్రామంలోకి వచ్చినట్టుగా కూడా పక్క గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి కూడా మనతో మాట్లాడడం జరిగింది. అయితే మొన్నటి వరకు ఈ యొక్క ఏనుగులు పూర్తిగా పంటలనే నాశనం చేసేటువంటి ఏనుగులు ఈ రకంగా గ్రామాలు జనాల మధ్య సంచరిస్తే మేము ఎలా జీవించాలంటూ కూడా వాళ్ళంతా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల మనం చూసాం, ఏదైతే నారావారిపల్లికి అతి సమీపాన ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఉప సర్పంచ్గా పనిచేసేటువంటి రాకేష్ అనేటువంటి అబ్బాయిని కూడా ఏనుగులు దాడి చేసి చంపేసినటువంటి పరిస్థితి. అయితే ఏనుగుల సంచారం అన్నది ఈ యొక్క గ్రామాల్లో గడిచిన సంవత్సరం రోజులుగా కూడా ఇవి కంటిన్యూగా అప్పుడప్పుడు పంటలు నాశనం చేస్తున్నాయి. అయితే ఎప్పుడూ కానీ గ్రామాల్లోకి వచ్చింది లేదు, కేవలం పంటలు మాత్రమే ధ్వంసం చేసేటివి. ఇప్పుడు ఏకంగా గ్రామం మధ్యలోకి రావడం తీవ్ర భయాందోళన కలిగిస్తుందంటూ కూడా గ్రామస్తులంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి మనం గ్రామంలోకి వెళ్ళి ఎక్కడ ఏనుగులు వచ్చాయో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో గజరాజుల సంచారం ఇటీవల పంట పొలాలనే నాశనం చేసేది. అయితే ఇప్పుడు జనావాసం మధ్యలోకి ఏనుగులు సంచరిస్తున్నాయి. గ్రామాలంతా కూడా భయాందోళనకు గురవలసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ప్రస్తుతం మనం ఏదైతే చిన్న రామాపురం అనేటువంటి గ్రామం వద్ద ఉన్నాం. ఈ గ్రామంలో ఇవాళ ఉదయం 4:30 గంటల ప్రాంతంలో 9 ఏనుగులు ఈ గ్రామం ఏదైతే ఇండ్ల మధ్యలో నుంచి కూడా ఇటు పొలాల వైపు వెళ్ళినటువంటి పరిస్థితి. ఒక ఇంటి ముందు ఒక మహిళ బయట వచ్చి చెత్తలు దోసుకునేందుకు ఇంటి రావడం, అదే తరుణంలో ఒకసారిగా 9 ఏనుగులు కూడా ఇటు వెళ్తున్నటువంటి తరుణంలో ఆ మహిళ గుర్తించి వెంటనే భయాందోళనకు లోనయ్యి ఇంట్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఏదైతే మన సీసీ ఫుటేజ్లో విజువల్స్ చూస్తున్నామో ఆ ఫుటేజ్ అంతా కూడా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సీసీ ఫుటేజ్ ద్వారానే రికార్డ్ అయినటువంటి పరిస్థితి. అయితే గడిచిన 2 సంవత్సరాలుగా కూడా ఈ యొక్క నారావారిపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల సంచారం ఎక్కువగానే ఉందని చెప్పాలి. అయితే సరైనటువంటి చర్యలు మాత్రం తూతు మంత్రంగానే సాగిస్తున్నారు కానీ సరైనటువంటి చర్యలు మాత్రం తీసుకోలేదని చెప్పాలి. గతంలో కూడా అనేక పంట పొలాలంతా కూడా నాశనం చేశాయి. ఒక మనిషి చనిపోయినప్పటికీ సరైనటువంటి చర్యలు ఏదైతే ఇప్పటికే మన కుంకి ఏనుగులు కూడా ట్రైనింగ్ పొంది ఆ కుంకి ఏనుగులు వచ్చాయి. పూర్తిగా ఈ యొక్క ఏనుగుల బెడద నుంచి కూడా ప్రజలను కాపాడేందుకు ఇదొక బ్రహ్మాస్త్రం అవుతుందని కూడా అటవీ శాఖ అధికారులు తెలియజేసినప్పటికీ దాని యొక్క ఫలితం మాత్రం కనపడడం లేదని చెప్పాలి. ప్రజలు అదే రకంగా రైతులు తీవ్ర భయాందోళనకు లోనవలసిన పరిస్థితి. ఏదైతే ఇంటి వద్ద సీసీ కెమెరా రికార్డ్ చేశారో వాళ్ళ యజమాని ఉన్నారు. ఒకసారి మిస్సెస్ ఉదయం మన సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి ఆ వీడియోలో ఒక మహిళ పరిగెత్తూ ఉంటుంది. వీళ్ళ మిస్సెస్ ఆమె. ఒకసారి ఎన్ని గంటలకు జరిగింది ఇది, ఎప్పుడు ఆమె బయట రావడం జరిగింది? ఆమె పొద్దున 4:30 నుండి బయట ఉన్నారు. 4:40 పైన వచ్చాయి అవి. 4:40కి ఇదైంది. 4:41, 42 మధ్యలో అవి రోడ్డు దాటుకున్నాయి. ఆ టయానికి చూసి ఆ స్వామి లోపలికి వెళ్ళాం. అంటే ఎంత సైజు ఏనుగులు? పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. అవి దాంట్లో చాలా చిన్నది ఒకటి ఉంది, పెద్దవి ఉన్నాయి. ఇది ఒకటి ఉంది. మొత్తం 9 ఉన్నాయి. అంటే మనం లెక్కేసింది కాదు, మనం ఈ సీసీ కెమెరాలో చూసుకొని మాత్రమే ఇది చేసుకున్నాం. ఆ స్వామి ఫస్ట్ ఒకటి కనపడడంతోనే లోపలికి వెళ్ళిపోయింది. ఆ తల కనిపించి బయట రావడంతోనే లోపలికి వెళ్ళిపోయింది. దాన్ని చూసుకొని ఇది చేసి ఎటు నుంచి వచ్చాయి?
ఇటు సైడ్ నుండి ఇటు సైడ్ పొలాల్లో అంతా తొక్కొని వచ్చి ఇటు వచ్చి ఇట్లా వెళ్ళిపోయాయి. లెఫ్ట్ సైడ్ కనబడుతుంది. ఇటు వెళ్ళిపోయాయి. ఈ మధ్య ఎప్పుడన్నా ఇదే విధంగా వచ్చింది గ్రామం? అంటే గ్రామంలోకి ఇంతవరకు లేదండి. చుట్టుపక్కల అయితే రెగ్యులర్ గా పోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. గ్రామంలోకి అయితే ఇంతవరకు లేదు. ఇంతవరకు గ్రామంలోకి ఫస్ట్ టైం, మా ఊర్లోకి ఫస్ట్ టైం. మిగిలిన కొద్దిగా అక్కడ రోడ్డు దాటడాలు అవుతే ఉన్నాయి, కానీ మా ఊరు కూడా ముందర రోడ్డు దాటుతా ఉంది. కానీ ఇప్పుడు ఊర్లోకి నడి ఊర్లో రావడం ఫస్ట్ టైం ఇది. ఇదే రకంగా మరొక పక్క గ్రామంలో కూడా ఈ యొక్క ఏనుగులు వెళ్ళినట్టుగా కూడా తెలిసింది. ఆ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అంటే ఈ గ్రామంలో సంచరించడం అనేది భయాందోళన కలిగించలేదా మీకు? ఎలా? గతంలో ఉప సర్పంచ్ని రాకేష్ చౌదరిని చంపేయడం జరిగింది. గతంలో ఏంటంటే పంట పొలాల్లో మాత్రమే వచ్చి గ్రామ సరిహద్దులకు ఇంతవరకు ఎప్పుడూ వచ్చింది లేదు. తొలిసారిగా ఈరోజు గ్రామ సరిహద్దుల్లోకి వచ్చాయి, గ్రామం లోపలికి వచ్చాయి. గ్రామంలో నివాసం ఉంటున్న ప్రజల యొక్క కుటుంబ ఇంటి పక్కలకి రావడం జరిగింది. గతంలో ఏమంటే పంట పొలం వరకే పరిమితం అయ్యేది. ఈరోజు గ్రామాల్లోకి రావడం చాలా ఆశ్చర్యకరమైన విషయము. కొంచెము అధికారులు కూడా దీని మీద దృష్టి సాధించి తదుపరి చర్యలు త్వరగా తీసుకోవాలనేసి అని చెప్పని గ్రామంలో నివసిస్తున్న మేము కోరుకుంటున్నాం. అంటే గతంలో కూడా పంట పొలాలు నాశనం చేసింది. అప్పుడు కూడా ఫారెస్ట్ అధికారులు వచ్చారు. రాకేష్ ఎవరైతే చనిపోయాడు గతంలో, అప్పుడు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా వచ్చింది. అన్న అధికారులకంతా కూడా గ్రామస్తులు అనేక గ్రామాలు కూడా అప్పుడు తెలియజేశారు, ఈ ఏనుగుల బేట ఎక్కువగా ఉందని చర్యలు తీసుకోమని. అంటే ఎటువంటి ఫారెస్ట్ అధికారుల నుంచి ఎటువంటి స్పందన కనపడలేదా? గతంలో స్పందన కనిపించింది. డ్రోన్లు తీసుకొచ్చారు, చూశారు, ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి ఏంటి అని చూశారు. తర్వాత వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏమంటే ఒక 4 రోజుల నుంచి నివసిస్తున్నాయి, ఇక్కడే ఉంటున్నాయి. రోజు నైట్ టైం వెళ్తున్నాయి. సాయంత్రం ఒక 7 గంటలకి 8 గంటలకి పంట పొలాలకు రావడము, తెల్లవారుజామున మళ్ళీ అడవుల్లోకి వెళ్ళిపోవడము, ఇలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా అధికారులు అయితే వస్తున్నారు, వెళ్తున్నారు. ఎవరు కూడా పంట పొలాల్లోకి వెళ్ళొద్దండి, సాయంత్రం 5 నుంచి తెల్లవారుజామున 7 గంటల వరకు ఎవరు పంట పొలాలకు వెళ్ళొద్దండి, పొలాల దగ్గర వచ్చి పశువుల్ని కట్టేయొద్దండి అని చెప్తున్నారు. తెల్లని వస్తువులను ముఖ్యంగా ధరించొద్దని చెప్పేసి రైతులకి వచ్చి చెప్పేసి వెళ్తున్నారు, హెచ్చరిస్తున్నారు. కానీ మేము దీనికి ఏదన్నా ప్రత్యామ్నాయంగా కుంకి ఏనుగులని తీసుకొని వచ్చి పూర్తిగా వీటిని బెడద నుండి మాకు కల్పించాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు నైట్ అయితే గ్రామంలో సరదాగా బయట తిరిగేటువంటి వాళ్ళు ఉంటారు. పల్లె అనగానే మామూలుగా బయట కూర్చోవాల్సిన ఉంటుంది. డ్యూటీలు చేసుకునే వాళ్ళు ఉన్నాం కదా, 9 గంటలకే రావాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీలు కాదు కదా, 5 గంటలకు బయలుదేరి ఇంటికి వచ్చేస్తారనే దానికి ప్రైవేట్లో ఉన్నాము. 9కి రావచ్చు, 10కి రావచ్చు. వర్క్ను బట్టి చూసుకొని రావాలి కదా, వాళ్ళ పనిని దాన్ని బట్టి 10-10:30 వరకు మేము సంచారం అనేది ఉంటుంది. ఆ టైంలో కూడా మాకు గ్రామంలో ప్రతి ఒక్కటి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఈ ఏనుగులనే కాదు, పందులు కానీ, కోతులు కానీ. కోతుల వల్ల కోతులు అప్పుడు చెప్పినప్పుడు వచ్చేసి హడావిడిగా కొన్ని ఊర్లో కొన్ని అయితే పట్టుకొని వెళ్ళారు కోతులను కూడా. మిగిలిన వాటిని అలానే వదిలేస్తున్నారు. ఏమని అడిగితే మాకు ఏనుగుల సమస్య ఉంది, అవి చూస్తున్నామని చెప్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు. ఎప్పుడు అడిగినా కానీ అవి అయిపోయినాక మళ్ళీ చూస్తాను. అట్లనే ఆ సమస్య నాకు క్లియర్ చేశారంటే ఆ సమస్య క్లియర్ అవ్వలేదు. అది రాను రెట్టింపు అవుతూనే ఉంది, కానీ ఇది అవ్వడం లేదు. అది ఇదవుతుంది అనమాట. అంటే మీది ఏ గ్రామం అండి? మాది పక్కన కూచువారిపల్లి గ్రామం అండి. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటరు. ఇప్పుడు 4 రోజుల నుండి పంట పొలాలకు వస్తున్నాయి. గ్రామం యొక్క సరిహద్దు ముందుకు వచ్చి వెళ్తూ ఉన్నాయి. కాకపోతే ఈరోజు ఈ గ్రామం చిన్నరామపురం గ్రామంలోకి తొలిసారిగా ఊరు లోపలికి రావడం అనేది ఇదే తొలిసారిగా జరుగుతూ ఉంది. దానివల్ల భయాందోళనతో ఉన్నారు ప్రజలు. అందులోనే ఇది ఫారెస్ట్ దగ్గర లోపల కాకుండా ఈ గ్రామం సరిహద్దు ప్రాంతంలోనే ఈ పంట పొలాలు ఉన్నటువంటి ఈ ప్రాంతం దగ్గరగానే తిరుగులాడుతూ ఉండండి. దగ్గరగానే తిరుగుతున్నాయి. సాయంత్రం కొంచెం పంట పొలాలు కట్టుపక్కన ఉన్న అటవీ ప్రాంత సరిహద్దుల్లోకి వెళ్తాయి. మళ్ళా నైట్ ఒక 7 గంటల తర్వాత ఇక్కడికి వచ్చేసి పంట పొలాలు తిరుక్కొని తెల్లవారుజామున మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇప్పుడు గత 4-5 రోజుల నుంచి ఇక్కడే తిష్ట వేస్తున్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా ఏదన్నా చూపించగలరని చెప్పేసి అని ప్రజలు బాగా ఆందోళనతో భయభ్రాంతులకు గురవుతున్నారు. పల్లె వాతావరణం ఎలా ఉంటుందంటే ప్రతిరోజు సాయంత్రం బయట కూర్చొని బయట కూర్చొని కబుర్లు చెప్పుకునే వాతావరణం పల్లె వాతావరణం. అటువంటి పల్లెల్లోకి ఈరోజు వస్తున్నప్పుడు పల్లెల్లో జనాలు చాలా ఎక్కువ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంతవరకు ఎప్పుడు చూడని ఈరోజు చూస్తున్నారు కాబట్టి ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులంతా కూడా సాయంత్రం చీకటి పడిందంటే చాలు ప్రశాంతంగా బయట కూర్చోవడానికి లేదు. అదే రకంగా పనుల నిమిత్తం ఏదైతే తిరుపతికి టౌన్కి వెళ్ళేటువంటి వారు ఉంటారు, తిరిగి రావాలంటే కూడా భయాందోళనకు గురవలసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఈ ఏనుగులు అన్నది ఇప్పుడే కాదు, వచ్చిన కొంతకాలంగా కూడా ఈ 9 ఏనుగులు సంచరిస్తూనే ఉన్నాయి. గతంలో కూడా అనేక గ్రామాల్లో కూడా సంచరించినటువంటి పరిస్థితి. ఇవాళ ఉదయం 4 గంటల కాడ ఇదే ఏనుగులు ఏదైతే మనం చూస్తున్నామో ఇంటి పక్కనే ఆ యొక్క మనకు ఖాళీ ప్లేస్ కనబడుతుందో ఈ పంట పొలాల నుంచి ఈ యొక్క ప్లేస్ నుంచి ఈ దారి గుండా ఇలా
ఈ పంట పొలాల మీదకి వెళ్ళినటువంటి పరిస్థితి. చీకటి పడిందంటే చాలు ఈ గ్రామ ప్రజలంతా కూడా ఒక భయాందోళనకు గురవలసిన పరిస్థితి ఏర్పడింది. గతంలో కూడా కొంతమంది ప్రాణాలు కూడా ఈ గజరాలు తీసినటువంటి పరిస్థితి నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ఏదైనా శాశ్వత పరిష్కార దిశగా అధికారులు అయితే ఆలోచించాలంటూ కూడా గ్రామస్తులు అయితే తెలియజేస్తున్నారు. గ్రామంలో మేము ప్రశాంతంగా ఎలా బతకాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలు ఒక పక్క నాశనం అవుతుంటే ప్రాణాలు ఎక్కడ తీస్తాయో అనే భయాందోళనకు కూడా గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా గ్రామస్తులు అయితే వాపోతున్నారని చెప్పాలి. ఇక ఏనుగుల సంచారాన్ని అడ్డుకట్ట వేసేలాగా ఏదైతే వాటికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడమో, కందకాలు తోవడమో, లేకపోతే కుంకి ఏనుగుల ద్వారా పూర్తిగా ఈ యొక్క ఏనుగులను దారి మళ్లించేలాగా చేయలే అధికారులు. లేకపోతే మేమైతే ఇబ్బందులకు గురవలసిన పరిస్థితి ఏర్పడింది. త్వరగా అధికారులు అయితే చర్యలు తీసుకోవాలంటూ కూడా గ్రామస్తులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, చిన్నరామాపురం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.